మొన్నేమో పల్లెటూరు ఓటర్లు వెధవలు అని చెప్పని కోమటి జయరాం మాట్లాడాడు. ఆ నష్ట నివారణ కోసం మళ్ళీ తెర మీదకి ఇంకొక పెద్ద ముత్తైదువ వచ్చి ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ అని ఒక గీతా రహస్యాన్ని మనందరికీ కూడా బోధించాడు. ఎవరి ఇలా ప్రవచించిన పెద్ద ముత్తైదువ అని అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్. మొన్న కోమటి జయరాం చేసినటువంటి డ్యామేజ్ కంట్రోల్కి గా రంగంలోకి దిగి ఈయన సూక్తి ముక్తావళి ప్రవచించడం మొదలుపెట్టాడు. ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే అంటే ఓటుతో ఏ తరహా ఓటు ఇది ఓటు మరి అనేది ఆయన చెప్పాడంటే అబ్బాయి దాని గురించి చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నీతులు చెప్తున్నాడు ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ అని. మరి ఇప్పుడు గతంలో జరిగింది ఏంటంటే 2014 తర్వాత 19లో ఎన్నికలు జరిగినప్పుడు జనమంతా కూడా ఓటుతో చైతన్యం ఎత్తి ఓటెత్తారు. ఓటెత్తి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ, ఒక పక్కనేమో కోమటి జయరాము ఓట్లు కొనేద్దాం, వాళ్ళు వెధవలాళ్ళు, పల్లెటూరు ఓటర్ల వెధవలు, వాళ్ళు ఎంతైతే అంత కొనేద్దాం అని చెప్పి అన్నప్పుడు నువ్వు ఇక్కడ సూక్తి ముక్తావళి చెప్తున్నప్పుడు ఆ విధంగా మాట్లాడటం తప్పు. ఇప్పుడు ప్రస్తుతం ఒక ట్రోలింగ్ లో ఉన్నది ఇదంతా కూడా ఏంటంటే అతగాడు మాట్లాడిన మాటలు, ఇది చాలా తప్పు, ప్రజాస్వామ్యానికే విఘాతం ఇది. అందుకని ఇలాంటి పాటలు మాట్లాడకూడదని మరి నువ్వు కొంచెం కథ ముత్తైదువుగా నువ్వు చెప్పాలి కదా మాటలు. అవి చెప్పకుండా నువ్వు ఏదేదో మాట్లాడితే పెన్షనర్ల నోటికాడ కోడ్ తీసేసి మళ్ళీ ఇప్పుడు నిన్న ఏం మాట్లాడుతున్నాడు, సకాలంలో పెన్షనర్లకు అందించాలంట. వ్యవస్థనేమో కుదేలు చేసేసి ఆనందపడ్డావు, మళ్ళీ నీకు ఏమి ఎరగనట్టుగా మళ్ళీ ఈ సకాలంలో పెన్షన్లు అందించాలని మళ్ళీ ఎదురు చేయడం. అంటే మీ యొక్క శాడిజం ఏ విధంగా ఉందంటే మీరే పొడుస్తారు, మీరే మళ్ళీ నీతి ప్రవచనం చెప్పి లోపల ఆనందిస్తుంటారు. పైగా ఇతగాడు మాట్లాడే మాటల్లో అసలు ప్రజాస్వామ్యం అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకసారి చెప్పు. ఓటుతో ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఏంటి? ఓటుకి నోట్లు ఇచ్చి కొనుగోలు చేయటం ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందా? లేదు 23 మంది ఎమ్మెల్యేలను నెట్ట నిలువున కూర్చోబెట్టి కొనేసేయటం ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందా? లేదు కష్టపడి ఊరూరా తిరిగి పెద్ద వయసులో కూడా పార్టీని అధికారాన్ని కైవసం చేసుకుంటే రామారావు గారు వాళ్ళ నుంచి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం అది ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందా? ఇవేవి కాదు. మళ్ళీ తాజాగా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో విదేశాల నుంచి ఈ బాపతగాళ్ళని అందరినీ కూడా దించి తన పార్టీ కార్యాలయంలో ఓట్లు కొనేద్దాం, మన దగ్గర డబ్బులు ఇవ్వడంతో ఇబ్బంది ఏం లేదని ఈ కోమటి జయరాం లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే, నువ్వు పెద ముత్తైదువులాగా ప్రవచనాలు చెప్పేవాడు అయితే ముందు దాని గురించి కదా మాట్లాడాలి. ఓటుతో చైతన్యం ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఇక్కడ జరుగుతున్న తంతది. భారత ఎన్నికల కమిషన్ ఆ పనిచేస్తుంది, దాని విభాగాలు ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి, ప్రజా సంఘాలన్నీ పనిచేస్తాయి. నువ్వు వచ్చి కొత్తగా మళ్ళీ ప్రవచనాలు చెప్పేదని నువ్వు చంద్రబాబు నాయుడు మనిషిగా నువ్వు ఒక పెద్ద ముత్తైదువుగా చెప్పాల్సింది ఏంటి అంటే కోమటి జయరాం అలా మాట్లాడటం తప్పు, ఓట్లు కొనేయకూడదు, పైగా ఓటర్లని ఆ రకంగా ఎబ్యూజివ్ లాంగ్వేజ్ లో నిందించకూడదు అని కదా, అవి కదా నువ్వు మాట్లాడాల్సింది. అవన్నీ వదిలేసేసి ఏవేవో కథో కహానీలు చెప్తా ఉంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం ఎలా ఉంటుందంటే మొన్న అతగాడు కోమటి జయరాం మాట్లాడినటువంటి మాటలకి అనేక లక్షలాది ఓటర్ల యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. మమ్మల్ని పట్టుకొని ఇంత ధన మదంతో కుల మదంతో ఈ రకంగా మాట్లాడతాడా అని చెప్పని చాలా మంది తీవ్రంగా ఇవాళ వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటు రూపంలో వ్యక్తం చేయడానికి ఇంకా టైం ఉంది. అలాంటి సందర్భంలో ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం, దాన్ని మరుగున పరచడం కోసం ఇవాళ మళ్ళీ ఒక కొత్త వార్తల్ని తెర మీదకి తెచ్చింది. ఏంటంటే ఇతగాడిని అర్జెంటుగా కూర్చోబెట్టి నువ్వు ఏదో కార్యక్రమంలో కూర్చొని ఇది మాట్లాడు అని చెప్పానంటే ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుందంటే ఇది మామూలు సగటు జనాలకి మామూలుకి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లాన్స్ స్టెప్ బై స్టెప్ వేసేటువంటి నిశ్చితంగా పరిశీలిస్తే ఔరా అనిపిస్తుంది అనమాట. వెంటనే నిమ్మగడ్డను రంగంలో దించి తను గీతా ప్రవచనాలని ప్రవచిస్తూ ఉన్నాడు, నీతి సూత్రాలను వల్లిస్తున్నాడు. పరవస్తు చెన్నైశ్వరు రాసినటువంటి నీతి చంద్రికలో నీతుల్లాగా
అందుకని ఈ ని ఇలా చెప్పే కంటే కూడా మీరు చేసిన తప్పుల్ని ఖండించండి. మీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ కనుకుంటే కోమటి జయరాం ఆ విధంగా మాట్లాడకూడదు. కోమటి జయరాంకి అసలు ఆ నైతికత లేదు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఏం పని ఇక్కడ? అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, ఎన్నికల కమిషన్ మోడ్ ఆఫ్ కోడ్ కాండక్ట్కి వ్యతిరేకంగా ఓటర్లని డబ్బులు పెట్టి పొందామని చెప్పని బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే అతని పాస్పోర్ట్ని సీజ్ చేయాలి. అతను తక్షణం సుమోటోగా కేసు పెట్టి అతను అరెస్ట్ చేయాలి. కానీ ఇంతవరకు చర్యలు లేవు. దీని మీద చంద్రబాబు నాయుడు తైనాతి మీడియా ఒక్క మాట, ఒక్క అక్షరం కూడా పెదవిప్పలేదు. ఇదే పని కనుక వైసీపీ కార్యాలయంలో జరిగి ఉంటే గగ్గోలు పెట్టేసేవాళ్ళు. వరలరామయ్య లాంటి వాళ్ళు ఒక బ్యాచ్లు వేసుకొని దూసుకుంటూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. సెలవుల పలవలు స్టోరీలు రాసి, బొమ్మలు వేసి, కార్టూన్లు వేసి ఈనాడు తెగబడి చేసేది. టీవీలో పెచ్చగా వీళ్ళని పిచ్చోళ్ళందరినీ కూర్చోబెట్టి చేసేసేవాడు. ఆ పొట్టామినవాడు వచ్చి కాగితాలు వేసుకొని వచ్చి మాట్లాడేసాడు. ఇన్ని రకాల హంగామాను వీరంగాలు వేసేసేవాడు. పోతురాజుల్లాగా కోటాలతో కొట్టుకుంటూ చెలరేగిపోయేవాళ్ళు. మరి అంత భయంకరమైనటువంటి మాట అది. వెధవలు ఓటర్లు డబ్బులు పెట్టి కొనేద్దామని ఒక పార్టీ కార్యాలయంలో మాట్లాడితే దాని గురించి ఎక్కడ అసలు ఊసే లేదు, ఆ ప్రసక్తే లేదు. ఇతను వచ్చి నీతులు చెప్తున్నాడు. మరి నువ్వు మాట్లాడు, దాని గురించి నువ్వు మాట్లాడితే అప్పుడు నీ యొక్క పెద్దరికం ఏంటో, నీ పెదముత్తైదుతనం ఏంటో, నీ వ్యవహారం ఏంటో తెలుస్తుంది. అంతేగాని పనికిమాల నీతులు, పనికిమాలని చెప్పద్దు. వాస్తవాల గురించి వాస్తవంగా మాట్లాడగలిగే దమ్ము, ధైర్యం ఉండాలి ఎవరికైనా సరే. తప్ప నక్క మాటలు, నక్క జిత్తులు, నక్క వినయాలు చేస్తే ఇదే దెయ్యాలు వేదాలు వల్లించుతావు. నువ్వు వచ్చి ఇది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు. నువ్వు ఉన్నదే అప్రజాస్వామిక గొంగట్లో ఉన్నావు. చంద్రబాబు నాయుడుకి ఎన్టీ రామారావు గారిని గద్దె తెంచడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యమా? తదనంతర కాలంలో ఓటుకు నోటు కేసులు అడ్డంగా బుక్ అయిపోవడం అది ప్రజాస్వామ్యమా? అదే ఓటు పరిరక్షణ అంటే కాదు. తదనంతర కాలంలో వైసీపీ 23 మంది ఎమ్మెల్యేలు కొనేయటం అది ప్రజాస్వామ్యమా? ఇప్పుడు తాజాగా ఈ కోమటి జయరాం అనేవాడు పిచ్చివాగుడు వాగటం ఇది ప్రజాస్వామ్యం. నువ్వు దమ్ము ధైర్యం వాటి గురించి మాట్లాడు, కానీ శుష్కమైన ప్రవచనాలు చెప్తూ కాలక్షేపం చేసి ఏదో కొత్త ముసుగులు వేసుకుని మీరు పెద్ద మనుషులు అనుకుంటే జనాలు నవ్వుకుంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.